హాయ్ మాస్టర్స్. ఈరోజు మనము మన మన సమస్యల నుంచి బయటపడడానికి 12 విశ్వ నియమాలని ఈరోజు క్లాస్ ద్వారా తెలుసుకోబోతున్నాం. అయితే ఈ 12 విశ్వ నియమాలలో ఎక్కడో ఒక చోట మనం కర్మల్లో అంటే బయటికి రాకుండా ఇరుక్కుపోయి ఉంటాము. ఆ యొక్క అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చోట తెలియక అర్థం కాక అలా ఇరుక్కుపోయి ఉంటాం అన్నమాట. ఈ విశ్వ నియమాలు కనుక సరిగ్గా అర్థమవుతే మనం ఎక్కడ ఇరుక్కొని పోయాం, దానిని ఎలా క్లియర్ చేసుకోవాలి అన్నది చక్కగా ఈరోజు క్లాస్లో అర్థమవుతుంది. కాబట్టి చక్కగా వినండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ముందుగా న్యాయదేవతకి, ధర్మదేవతకి, అదేవిధంగా యమధర్మరాజు గారికి, చిత్రగుప్తుల వారికి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఈ విశ్వ నియమాలను తెలుసుకునే ముందు మనము యాక్చువల్గా మన దగ్గర ఉన్న చట్టం గురించి కొద్దిగా తెలుసుకోవాలి మాస్టర్స్. ఏంటంటే ఈ భూమి మీద ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క చట్టం ఉంది, ఒక్కొక్క రూల్ ఉంది. కానీ మన ప్రపంచం అంతా, విశ్వం అంతా ఉన్న ఒకే ఒక చట్టం ఏంటంటే లా ఆఫ్ కర్మ. ఈ లా ఆఫ్ కర్మ అన్నది ఇది ప్రపంచాన్ని శాసిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ విశ్వ నియమాలను నేర్చుకోవాలి. అంటే మనకు ఒక భారతదేశానికి ఎటువంటి రూల్స్ ఉన్నాయి, అమెరికాకి ఎట్లాంటి రూల్స్ ఉన్నాయో విశ్వానికి కూడా రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ను ఖచ్చితంగా ప్రతి ఒక్కరము కూడా పాటించాలి. అయితే భారతదేశానికి మాత్రం ఒక అద్భుతమైన రూల్ ఉంది. ఏంటి అంటే భారతదేశంలో ఉన్న చట్టంలో ఎలాగైతే కొన్ని రూల్స్ ఉన్నాయో అదే విధంగా కర్మ సిద్ధాంతంలో కూడా అలాంటి రూల్సే ఉన్నాయి అన్నమాట. అందుకే మన భారతదేశ చట్టము, అదే విధంగా పైన ఉన్న ఆ ధర్మదేవత చట్టం రెండు కూడా సేమ్ ఉంటాయి అన్నమాట. ఈ రోజు మనం కర్మ సిద్ధానికి సంబంధించిన 12 విశ్వ నియమాలను తెలుసుకోబోతున్నాం. విశ్వంలో ప్రతి ఒక్కరు కూడా కర్మలు చేయవలసిందే. అయితే ఈ కర్మలు చేయకుండా ఎవ్వరు ఉండరు. మనం మాట్లాడుతున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం, పనులు చేస్తున్నాం, ఇవన్నీ కూడా కర్మలే అన్నమాట. ఎవరు కర్మలు చేయకుండా ఈ భూమి మీద జన్మ తీసుకోరు. కర్మలు కంప్లీట్ చేసుకోవడానికి ఈ భూమి మీద జన్మ తీసుకుంటాం. అయితే మనము ఈ ఈ విధంగా మనము మన కర్మలను ఏదో ఒకటి చేస్తూ మన జీవనాన్ని గడపవలసిందే. ఆ విధంగా మనం మన కర్మలు చేస్తున్న క్రమంలో మనకు కొన్ని సమస్యలు, కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అవన్నీ ఏంటి అంటే లా ఆఫ్ కర్మ. అయితే లా ఆఫ్ కర్మ నియమం ప్రకారమే ఇది జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా సమస్యలో ఉన్నాము, ఏదైనా ఇబ్బంది ఉంది అని అంటే గతంలో మనము అలాంటి ఇబ్బందిని ఎవరికో ఇచ్చున్నాం కాబట్టి అటువంటి ఇబ్బందికి సంబంధించిన లెసన్ నేర్చుకోవడానికి మళ్ళీ మనం ప్రస్తుత జీవితంలో ఇబ్బంది పడుతున్నాం అన్నమాట. అలా ఉంటుంది లా ఆఫ్ కర్మ అన్నది. అందుకే ప్రతి ఒక్కరము ఎవరమైనా సరే ఇక్కడ భూమి మీద ఒక ఇబ్బంది పడుతున్నాము, ఒక కష్టపడుతున్నాము, ఒకటి ఏదైనా సరే, ఆనందపడినా సరే, ఏ దానికైనా సరే లా ఆఫ్ కర్మ అన్నది భాగం ఉంటుంది. ఇక్కడ మనం మెయిన్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన వాస్తవానికి మనం కారణము అన్న సూత్రాన్ని బాగా పట్టుకోవాలి. కానీ ఈ సూత్రాన్ని మనము చాలా వరకు పట్టుకోరన్నమాట. సరే, అది ఎంతవరకు అర్థమైనా మనకి ఏదన్నా ఒక కష్టం వచ్చినా, లేకపోతే ఎవరైనా ఏదన్నా అన్నా, ఏదైనా ఇబ్బంది పెట్టినా వెంబడే మనం ఏమంటామంటే అవతలి వాడు అన్నాడు, అవతలి వాడి వల్లే నాకు ఈ ఇబ్బంది, వాడు అవతలి వాళ్ళు పైసలు ఇవ్వకపోతే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా, వాళ్ళ వల్లనే నాకు ఈ ఇబ్బంది అని మనం ఎప్పుడు కూడా పక్క వారిని చూస్తాం. కానీ సారే చెప్పేది ఏంటంటే ఫస్ట్ పక్క వారిని చూడొద్దండి. మీరు మీ గతంలోకి వెళ్ళండి. ఫస్ట్ గతంలోకి వెళ్ళండి. ఒకవేళ గతంలో ఏమీ ప్రాబ్లం లేదు అంటే గత జన్మల్లోకి వెళ్ళండి. ఫస్ట్ మీదేంటో చూసుకోండి. ఎందుకు ఎందుకు ఈ సమస్య వచ్చింది అనంటే మనకు ఆ సమస్యకు రావడానికి మూల కారణం ఏంటంటే గతంలోదైనా ఉండొచ్చు, గత జన్మలోదైనా ఉండొచ్చు. ఎప్పుడైతే మనం ఆ గతంలో, గత జన్మల్లో ఎప్పుడైతే చూసుకుంటామో అప్పుడే మనకు అర్థమవుతుంది మన వాస్తవానికి మనమే కారణం అన్న సత్యం అన్నమాట. అందుకే కొత్తగా వచ్చిన ఎవరినైనా సరే మనకు వంశీ సార్ డైరెక్ట్ గా జ్ఞాన సిద్ధి చేయమని చెప్పారనమాట. కర్మలను చూసుకోండి, మీరు ఫస్ట్ కర్మలను చూసుకోండి అని చెప్తారు. ఎందుకంటే ఫస్ట్ మనం కొన్ని రూల్స్ ను
మనం అప్లై చేసుకోవాలి మన జీవితంలో. ఎప్పుడైతే మనం మన జీవితంలో అప్లై చేసుకుంటామో, అప్పుడే చక్కగా అన్నిటిని అర్థం చేసుకుంటామనమాట. అందుకే మనం కర్మలను చూసుకోవాలి. కర్మలను చూసుకుంటేనే మనమేంటి, అసలైన మనమేంటి గతంలో, గత జన్మల్లో అన్నది మనకు అర్థమవుతుందనమాట. అందుకే మన వాస్తవానికి మనమే కారణం అన్న సత్యాన్ని ఫస్ట్ బాగా అందరూ కూడా పట్టుకోవాలన్నమాట. మన భారతదేశ చట్టం అత్యంత గొప్పది. అయితే ఈ ఈ యొక్క చట్టం ఇక్కడ ఉన్న న్యాయ దేవత, పైన పైన ఉన్న ధర్మ దేవత ఇద్దరి త్రాసు కూడా ఒకే విధంగా ఉంటుందన్నమాట. ఎలా అంటే సమానం. అంటే ఎందుకు ఇలాంటి రూల్ ఉంది? ఎందుకు భారతదేశానికి ఇలాంటి రూలు ఉన్నట్టుగా ఇలా చెప్తున్నారంటే ఎందుకు అనంటే పైన ఏవైతే విశ్వ నియమాల్లో ఏవైతే ఉన్నాయో భారతదేశంలో కూడా అలాంటి విశ్వ నియమాలే ఉన్నాయి. అయితే అందుకే భారతదేశ చట్టంలో చూడండి ఏమని చెప్తారంటే 100 మంది అపరాధులు తప్పించుకున్నా పర్వాలేదు. కానీ ఒక్క నిరపరాధికి కూడా శిక్ష పడకూడదు అని భారతదేశ చట్టంలో రాసి ఉంది. కానీ మనము అనుకుంటాము అదేంటి 100 మంది అపరాధులు తప్పించుకోవచ్చా? అది తప్పు కాదా? ఒక్క నిరపరాధి మాత్రం తప్పించుకోకూడదా? అదెట్లా తప్పవుతది అని అనుకుంటాం. కానీ దీన్ని చక్కగా అర్థం చేసుకుంటే అయితే చిన్నగున్నప్పుడు ఈ రూల్ విన్నప్పుడు అనుకునేదాన్ని నేను. యాక్చువల్‌గా అదేంటి ఇది ఏం రూలు? ఎందుకు ఈ కోర్ట్‌లో ఇలా కేసులు మళ్ళీ ఈ విధంగానే వాయిదాల మీద వాయిదాలేస్తారు. ఒక్కసారికి జడ్జిమెంట్ ఇవ్వచ్చు కదా! అక్కడ క్లియర్‌గా తెలిసిపోతుంది గదా! అతడే హత్య చేశాడని ఇలా అనుకునేదాన్ని. నేను చిన్నగున్నప్పుడు సినిమాలు చూసినప్పుడు ఈ రూల్ నాకు చిన్నగున్నప్పుడు తెలుసనమాట. అప్పుడు అనుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే సారు క్లాస్‌లో అంటే ఇదివరకే సార్ క్లాస్ విన్నాను. సార్ క్లాస్‌లో ఎప్పుడైతే ఈ రూల్ నాకు అర్థమైందో అప్పుడు అర్థమైంది. ఓహో! అందుకా ఈ రూలు ఈ విధంగా చెప్పారు అనేది. ఏంటి నేను అర్థం చేసుకున్న పాయింట్ ఏంటంటే 100 మంది అపరాధులు తప్పించుకున్నా పర్వాలేదు అని ఎందుకన్నారంటే, ఇప్పుడు ఖచ్చితంగా స్కానింగ్ ఉంటుంది. ప్రతి ఒక్క దానికి కూడా ఖచ్చితంగా అన్నీ ఆహ్, నోట్ చేయబడి ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ అపరాధికి అంటే ఆహ్, అపరా నిరపరాధికి ఎందుకు శిక్ష పడకూడదు అనంటే ఆహ్, నే అతడు ఏ తప్పు చెయ్యలేదు. తప్పు చేయకుండా ఎవరు శిక్షను అనుభవించకూడదు గదా! ఇది లా ఆఫ్ కర్మ. అంటే నీవు గతంలో ఏదైనా తప్పు చేస్తేనే ఇప్పుడు శిక్ష అనుభవించాలి. తప్పు చేయకుండా శిక్ష అనుభవించకూడదు కదా! అందుకే పైన ఏవైతే ఉన్నాయో మన భారతదేశంలో అలాంటి చట్టం ఉంది అన్నమాట. అంత అద్భుతమైన చట్టం అన్నమాట మన భారతదేశము. అందుకే కేసులు మనకు సంవత్సరాల తరబడి వాయిదాలు సాగుతూనే ఉంటాయి. వేస్తూనే ఉంటారు. ఆ వాయిదాలు కూడా ఎందుకు వేస్తారు అంటే, సరే అతనిలో ఏదైనా మార్పొస్తుందేమో అని చూడడానికంట. అంతేకాని ఒక ఛాన్స్ అంటే ఇంకా మారతాడు. ఒక మార్పొస్తదేమో, మారతాడేమో చూద్దాం అని ఒక ఛాన్స్ ఇస్తూ ఉంటుందంట. ఇప్పుడు చూడండి మనకు కూడా విశ్వం అలాంటి ఛాన్సే ఇస్తుంది గదా! ఇప్పుడు మనం ఒక చిన్న తప్పు చేశాం. మనకర్థమయింది. అలా అని మళ్ళీ ఇంకొక తప్పు చేస్తాను అంటే ఆహ్, సరే చేయమంటుంది. ఓకే. కానీ దానికి తగిన శిక్ష అయితే మనం ఖచ్చితంగా అనుభవించాల్సిందే. కానీ మనం చూడండి ఒకసారి ఆహ్, హ్మ్, కర్మ విపాక ధ్యానంలో కూడా మనం కర్మను చూసుకొని, ఆ కర్మను క్లియర్ చేసుకోవడానికి మహాదేవ నేను మారడానికి సిద్ధంగా ఉన్నాను. నేను మార్పు చెందుతాను. నాకొక ఛాన్స్ ఇవ్వండి అని ప్రాధేయపడతాం. అంటే ఆ కర్మను అనుభవించేటప్పుడే మనకు ఆ మాటొస్తుంది. కర్మ చేసేటప్పుడు ఎప్పుడు ఎవరికీ తెలీదది. అరే! నేను అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాను, బాధ పెడుతున్నాను అన్నది అవగాహన ఉండదు. కానీ ఎప్పుడైతే మనము ఆ కర్మను అనుభవిస్తామో అప్పుడే దాని బాధేంటి, ఆ బాధ ఎలా ఉంటుంది, ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది మనకర్థమవుతుందనమాట. అందుకే భారతదేశ చట్టము, అదే విధంగా విశ్వ నియమాల్లో ఉన్న విశ్వ చట్టం, ధర్మదేవత చట్టం అంతా కూడా సేమ్ ఉంటాయన్నమాట. అందుకే మనము ఇక్కడ ఒకవేళ ఈ న్యాయ దేవత దగ్గర ఒకవేళ ద దొరక్కపోయినా ధర్మదేవత దగ్గర మాత్రం ఖచ్చితంగా దొరుకుతాము అన్న సంగతి ఖచ్చితంగా గుర్తుకు పెట్టుకోవాలి. అంటే కొద్దిమంది అనుకుంటారు.
అరే! వాళ్ళు తప్పు చేసినా వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకుంటున్నారు. చక్కగా బయట తిరుగుతున్నారు. చక్కగా వాళ్ళ పనులు సాగిపోతున్నాయి అని అనుకుంటాం మనం కామన్‌గా. కానీ దయచేసి అలా ఏమి అనుకోవద్దండి. న్యాయ దేవత దగ్గర తప్పించుకున్న ధర్మదేవత మాత్రం ఖచ్చితంగా శిక్ష ఖరారు చేస్తుంది. మనం కర్మను చేయక తప్పదు. గత జన్మల్లో మనం కొన్ని దుష్కర్మలు చేశాము. వాటిని అనుభవిస్తున్నాం. వాటిని ఎలా డిజాల్వ్ చేసుకోవాలి? అంటే మనం ఏవైతే కర్మలు చేసుకున్నామో ఆ యొక్క కర్మలను అనుభవిస్తున్న ఆ యొక్క కర్మ ఫలితాన్ని ఎలా డిజాల్వ్ చేసుకోవాలి? ఎలా కర్మ ప్రక్షాళన చేసుకోవాలి? అనే దానికే ఈ క్రింద చెప్పబడిన సూత్రాలు మాస్టర్స్. అయితే ఈ సూత్రాల ఆహ్, ఈ ఈ సూత్రాల ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, మనం మన కర్మలను మన జన్మల్లో మ మనం ఏవైతే తెచ్చుకున్నామో, ఆ యొక్క కర్మలను క్లీన్ చేసుకొని, ఒక ఛాన్స్ అడుగుతున్నామనమాట ఆ విశ్వనియాలో. ఆహ్, అది ఛాన్స్ ప్రతి ఒక్కరికి కూడా ఇస్తుంది యూనివర్స్. ఆ యూనివర్స్ నుంచి మనం ఒక ఛాన్స్ అడుగుతూ, ఆ కర్మలను క్లియర్ చేసుకుంటున్నాం. క్షమాపణ చెప్పుకుంటున్నాం. అదే విధంగా మళ్ళీ ఏంటంటే ఓకే. మీరు తెచ్చుకున్న కర్మలు కంప్లీట్ అయ్యాయి. ఇంకా ఏవైనా కర్మలు ఇంకా మన ఖాతాలో ఉంటాయి కదా! ఆ కర్మలను కూడా క్లియర్ చేసుకునే అవకాశం కూడా మనకు ఉంటుందనమాట. అంటే ఈ జన్మకు తెచ్చుకునే కర్మలే కాకుండా నెక్స్ట్ జన్మకు నువ్వు అనుభవించే కర్మలను కూడా ఈ జన్మలోనే కంప్లీట్ చేసుకోగల అవకాశం కూడా యూనివర్స్ మనకిచ్చింది. ఎంత అద్భుతమైన అవకాశం ఇచ్చిందో చూడండి యూనివర్స్. అంటే అది కూడా ఎందుకు అనంటే మారడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి, ఆ యూనివర్స్‌కి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి. ఓకే మాస్టర్స్, ఇంకా మనం 12 పాయింట్స్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్, మీరు ఏదైతే నాటుతారో అదే కోసుకుంటారు. అంటే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ క్లియర్‌గా అర్థం చేసుకుంటే, మనం ఒక విత్తనం వేసినప్పుడు ఎగ్జాంపుల్ వేప చెట్టు వేస్తే వేప విత్తనం వేస్తే వేప చెట్టే వస్తుంది. మామిడి చెట్టేస్తే మామిడి చెట్టే వస్తుంది. అంటే ఏదైతే విత్తనం నాటుతారో అదే కోసుకుంటారు. ఇప్పుడు మామిడి చెట్టు నాటాము. మామిడి పండ్లొచ్చాయి. వాటిని కోసుకుంటున్నాం. హ్యాపీగా తింటున్నాం. అట్లాగే ఏదైతే చేస్తామో మన జీవితంలోకి అదే తిరిగి వస్తుంది అన్నది అవగాహన చేసుకోవాలి. ఇవన్నీ ఈ పాయింట్స్ ఒకే విధంగా అనిపిస్తాయి. ఒకదానికొకటి ఇంటర్‌లింక్ ఉంటాయి మాస్టర్స్. అవసరం ఉన్న వాళ్ళు నోట్ చేసుకోండి. ఇక్కడ పుణ్యం చేస్తే పుణ్యం వస్తుంది. పాపం చేస్తే పాపం తిరిగి వస్తుంది. అందుకని సరైన దాన్ని నాటడానికి ప్రయత్నం చేద్దాం. సరైన దానిని నాటామనుకోండి, ఆటోమేటిక్‌గా సరి అయినదే తిరిగొస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఏదైతే నాటుతామో అదే కోసుకుంటాము. ఇక్కడ అందరికీ తెలుసు నేను చేస్తున్నది ఏం చే చేస్తున్నది తప్పు అని. కానీ అయినా సరే అలాంటి పనులే ఎందుకు చేస్తుంటారు అంటే వాళ్ళ బుద్ధి స్ట్రాంగ్‌గా లేదు. ఎగ్జాంపుల్‌గా ఇక్కడ ఏంటంటే ఎందుకిలా చేస్తున్నారంటే అందరూ కర్మచక్రంలో ఇరుక్కుపోయి ఉన్నారు కాబట్టి ఆ విధంగా బుద్ధి లేని పనులు చేస్తున్నారనమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ ఒక డాక్టర్ ఉంటాడు. అంటే అతను డాక్టర్ చదవడానికి అతడు ఎం ఎంబీబీఎస్ అవన్నీ చేసి ఒక ₹1,00,00,000 ఖర్చు పెట్టి అతడు ఎంబీబీఎస్ సీట్ సంపాదిస్తాడు. అతడు ఒక డాక్టర్ వృత్తిలో ఉంటూ ఒక హాస్పిటల్‌ని నిర్మించి, ఆ హాస్పిటల్‌కి సంబంధించిన ఖర్చులు అవన్నీ అవి ఒక 1,00,00,000 యేసుకుందాం. మొత్తం 2,00,00,000 ఖర్చు పెట్టి అతడు ఎంబీబీఎస్ హాస్పిటల్ కంప్లీట్ చేసుకున్నాడు. అయితే ఆ హాస్పిటల్‌కి సంబంధించిన అవన్నీ కూడా హ్మ్. కాం అతడు వసూలు చేయాలనే ప్రయత్నం చేస్తాడు కానీ, సేవ చేయాలని ఎప్పుడూ అనుకోడనమాట. అయితే అతడు మ ఒకవేళ సేవ చేసేవాళ్ళున్నారనుకుందాము. అలాంటి వాళ్ళేంటంటే, మేము బుద్ధితో పని చేస్తున్నాము. కర్మల్లో ఇరుక్కోవట్లేదు అని క్లియర్‌గా చెప్పడానికి అలాంటి వాళ్ళు సేవ చేస్తారు. కొద్దిమంది ఏంటంటే, మేమింత కష్టపడి ఇంత కష్టపడి నేను చేశాను. నేను సేవ చేయాలనా? నేను అన్ని పైసలను వాటిని నేను సంపాదించాలి అన్న ఉద్దేశ్యంతో వాళ్ళ అవసరం ఉన్నా, లేకున్నా పేషెంట్స్‌కి స్కానింగ్‌లని, మందులని ఇంకా రకరకాలు మనం చూస్తూనే ఉన్నాం కదా నిత్య జీవితంలో. అలాంటివన్నీ చేస్తూ ఇంకా ఆ యొక్క కర్మ చక్రంలో ఇరుక్కుపోతున్నాం. వాళ్ళకి తెలీదా ఇది అంటే తెలుసు. అందరికీ తెలుసు. కానీ అయినా ఎందుకు ఇరుక్కుపోతున్నారు ఈ విధంగా కర్మ చక్రంలో అంటే,
బుద్ధిని వాళ్ళు యూజ్ చెయ్యట్లేదు కాబట్టి. అందుకే ఈ కర్మ చక్రాల్లో ఇరుక్కోకూడదు మనము. మనం ఏదైతే నాటుతామో అదే కోసుకుంటామన్న రూల్‌లో మనం ఏంటంటే, ఈ కర్మ చక్రంలో ఇరుక్కోకుండా ఉండడానికి మనం ఏంటంటే, బుద్ధిని స్ట్రాంగ్‌గా పెట్టుకోవాలి. బుద్ధిని ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా పెట్టుకుంటామో, బుద్ధిని సరైన విధంగా యూజ్ చేస్తామో, అప్పుడు కర్మ చక్రంలో ఇరుక్కోకుండా ఉంటాం. నెక్స్ట్ జీవితాన్ని మీకు నచ్చినట్టుగా మార్చుకోవడం. రెండవ పాయింట్. లా ఆఫ్ క్రియేషన్. అంటే మన జీవితాన్ని ఎలా కావాలంటే అలా సృష్టించుకునే శక్తి మనకు ఉంది. మనకుంది. కానీ ఆ సృష్టించుకునే శక్తి ఉన్నా దానిని సరి అయిన విధంగా సృష్టించుకోవట్లేదనమాట. సరికాని విధంగా సృష్టించుకుంటున్నాం. అందుకే ఈ ఇబ్బందులు, కష్టాలు. అందరికీ ఉంది. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. దీనికి కూడా క్లారిటీ వస్తుంది. ఒకామె ఉంది. అయితే ఈమె తన జీవితాన్ని తాను నచ్చినట్టుగా మార్చుకోవడం అన్న పాయింట్‌లో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఆమె ఉంది. ఆమె భర్త ఆమెను అస్సలు ఇంట్లో నుంచి బయటికి రానివ్వడు. ఎవరితోనూ మాట్లాడనివ్వడు. ఏమీ చేయడనమాట. ఒక గదిలో ఒక ఒక తన ఇంట్లోనే తన జీవితం అన్నమాట. ఆ 4 గోడల మధ్య ఉండాలి. తను మాత్రమే తాను ఒంటరిగా ఉండాలి. అయితే ఆమెకు ఫోను మాత్రం అవైలబుల్‌గా ఉంటుంది. అయితే ఆమె ఫోనులో ఒకసారి సార్‌ది ఎలాగో కాంటాక్ట్ నంబర్ దొరికి ఎట్లనోలాగా సార్‌ని కాంటాక్ట్ అయిందనమాట. అయితే సార్ దగ్గర మాట్లాడినప్పుడు ఆహ్, బా సా సార్ నేను ఈ విధంగా ఒంటరి జీవితం గడుపుతున్నాను. నాదిది పరిస్థితి అని సార్‌కి అంతా చెప్పిందనమాట. ఇలా నా భర్త అయితే తన భర్త ఏం చేస్తాడంటే, తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఆ ఇంటికి డోరు తాళమేసుకొని వెళ్ళిపోతాడనమాట. సో, ఈమెకింకా ఏమీ లేదనమాట సిట్యుయేషన్. అట్లా తన బాధనంతా కూడా చెప్పింది సార్‌కి. అప్పుడేంటంటే సార్ ఏం చెప్పాడంటే, "బాధను సౌఖ్యంగా మార్చుకో" అని చెప్పాడనమాట. అంటే ఇక్కడ ఏంటి అనంటే హ్మ్. ఇంతకుముందు నువ్వు ధ్యానం చెయ్యాలంటే ఎవరో ఒకరు డోర్ కొట్టడమో, ఏదో ఒకటి డిస్టర్బెన్సో ఏదో ఒకటి ఉండేది. చక్కగా మీ ఆయన తాళమేసుకొని పోతున్నాడు గదా! చక్కగా నువ్వు హ్యాపీగా ధ్యానం చేసుకో. ఆహ్, మంచిగా పుస్తకాలు చదువుకో. నీలోకి నువ్వు నీ లోకంలో నువ్వు జీవించు. హ్యాపీగా ఆనందంగా జీవించు. అని చెప్పేసి అని చెప్పాడంట. సార్ నాది ఏకాకి బతుకు సార్ అని చెప్పిందంట. ఏకాకి బతుకును ఏకాంతంగా మార్చుకో అని సార్ చెప్పారంట. అంటే ఇంకా సార్ చెప్పినప్పటి నుంచి ఆమె ఎలా అంటే ఇంకా వాళ్ళ హస్బెండ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పటి నుంచి ఇంకా 6, 8 గంటలు అలాగే కంటిన్యూగా కూర్చొని ధ్యానం చేస్తూ, క్లాసులు వింటూ చక్కగా ఆ యొక్క ఇంకా చక్కగా బుక్స్ చదువుకుంటూ చక్కగా జ్ఞానం వైపు మళ్ళింది. ఎంతో అద్భుతమైన మాస్టర్‌గా ఎదిగిందనమాట. ఇప్పుడు ఎలా తయారయిందంటే ఆమె పరిస్థితి, "ఏమండి మీరు వెళ్ళేటప్పుడు తాళం వేసుకొని వెళ్ళండి. నాకు తాళం వేయకపోతే ఎవరో ఒకరొచ్చి డిస్టర్బ్ చేస్తారు. నేను చక్కగా ధ్యానం చేసుకోవాలి. నువ్వు తాళం యేసుకొని పో" అని చెప్పే స్టేజ్‌కి వచ్చేసిందనమాట. అంటే తన జీవితాన్ని తాను మార్చుకుంది. తనకు నచ్చినట్టుగా మార్చుకున్నది. సిట్యుయేషన్ అదే. అప్పుడు తాళమే, ఇప్పుడు తాళమే. కానీ ఇప్పుడేంటి అనంటే తానే జెప్పేస్తుంది. తాళమేసుకొని వెళ్ళండి అని. అలాంటి సిట్యుయేషన్‌కొచ్చేసిందనమాట. అయితే అలాంటి ఆమె అంటే కేవలం ఆ 4 గోడలకే పరిమితమయ్యే ఆమె, ఆమె ధ్యానం చేస్తూ ఈ విధంగా ఈ యొక్క ప్రాసెస్‌లో ఉంటూ ఆమె ఏంటంటే సార్ వాళ్ళతో పాటు హిమాలయస్ టూర్‌కి గూడా వచ్చిందంట. అంటే ఎంత మన చైతన్యాన్ని ఎంతగా అభివృద్ధి చేసుకుంటే మన జీవితంలో చక్కగా అన్ని మలుపులు కూడా మనం ఉంటాయన్నమాట. చక్కగా మన జీవితాన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చనమాట. సృష్టించుకోవచ్చు. అందుకే ఇక్కడ మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా సృష్టించుకునే శక్తి మనలో ఉంది. కాబట్టి చక్కగా సరి అయిన స్థితిలో సృష్టించుకుందాం. తర్వాత పాయింట్ లా ఆఫ్ హ్యుమానిటీ. లా ఆఫ్ హ్యుమానిటీలో మీ జీవితంలో ఏ ఏదుందో ముందుగా దానిని అంగీకరించండి. ఏదైతే అది కష్టము, బాధ, సుఖము, దుఃఖం ఏదుంటే అది ఫస్ట్ దానిని అంగీకరించాలి. ఫస్ట్ మనం అంగీకరించినప్పుడు ఏమవుతుందంటే, ఆ ఆ పెయిన్ ఏదైతే అనుభవిస్తున్నావో, ఆ పెయిన్ అంతా కూడా మాయమవుతుంది. దీనికి ఎగ్జాంపుల్‌గా రమణ మహర్షిని తీసుకుందాం. అయితే రమణ మహర్షి గారు క్యాన్సర్ కణంతో ఆయనకి క్యాన్సర్ కణం ఉంది. కావాలంటే ఆయన శక్తి ఆయన చేసే మెడిటేషన్ ద్వారా, ఆయన శక్తి ద్వారా ఏ విధంగానైనా సరే ఆ క్యాన్సర్‌ని తగ్గించుకోవచ్చు ఆయన కావాలనుకుంటే. కానీ ఆయన దాన్ని హ్మ్, తగ్గించుకోడు.
ఎందుకు దాన్ని అనుభవించాడు ఆ యొక్క క్యాన్సర్‌ని అంటే, ఎందుకు అనంటే దాన్ని యాక్సెప్ట్ చేశాడు. యాక్సెప్ట్ చేసి రాబోయే తరాల వారు క్యాన్సర్ వచ్చిన వారికి చచ్చిపోదామని అనిపిస్తూ ఉంటది. అలాంటి వారికి రమణ మహర్షి గారు ఒక శాంపిల్ లాగా ఒక ఒక మా ఆహ్, ఆహ్, ఒక మాస్టర్ లాగా ఉన్నాడనమాట అలాంటి వారికి. రమణ మహర్షి గారు సింపుల్‌గా ఏం చెప్తారంటే, సో వాట్ వచ్చింది. అయితే ఏంటి అన్నంత క్యాజువల్‌గా ఉంటారు. ఆ! వచ్చింది. అయితే ఏంటి కర్మ వల్ల వచ్చింది. అలాగే దాన్ని అంగీకరించాను. అనుభవిస్తాను. ఇట్స్ ఓకే. దాని పని దానిది. నా పని నాదే. అన్నంత కూల్‌గా జవాబిస్తారనమాట. అలా యాక్సెప్ట్ చేసినప్పుడు మొత్తం భారమంతా పోతుందనమాట. దానిని ఎలా ఎదుర్కోవాలి అన్నది రెండవ చాయిస్ అది. కానీ ఫస్ట్ చాయిస్ ఏంటంటే ఫస్ట్ అంగీకరించాలి. అంగీకరించినప్పుడు మనకు పెయిన్ మొత్తం పోతుంది. ఫస్ట్ ఆ సమస్య నుంచి బయటపడడానికి మనకు దారులు దారులు వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తామనమాట. అది రెండవ చాయిస్. ఇవన్నీ కూడా శిక్షించడం కర్మ యొక్క ఉద్దేశ్యం కాదు. అంటే ఈ విధంగా శిక్షలు విధించడం కర్మ యొక్క ఉద్దేశ్యం కాదు. మనం చెప్పుకుంటున్న ఈ 12 పాయింట్స్‌లో ఎక్కడో ఒక చోట మనము రిలీజ్ కావడానికి అవకాశాలున్నాయి. ఓహ్! అలా రిలీజ్ కాకుండా మేము వాళ్ళ వల్ల అనుభవిస్తున్నాం, వీళ్ళ వల్ల జరిగింది, వాళ్ళ వల్ల జరిగింది అని అలా చెప్తూ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా కొత్త కర్మల్లో ఇరుక్కుంటారు. కాబట్టి నా ప్రారబ్ధం వల్లనే అంటే నా వాస్తవానికి నేనే కారణమని ఇందాక చెప్పుకున్నాం కదా! నా ప్రారబ్ధం వల్లనే ఇలా జరిగింది అని స్ట్రాంగ్‌గా ఉండాలిక్కడ. ఇక్కడ శిక్షించడం కర్మ యొక్క ఉద్దేశ్యం కాదు. నీకు శిక్షణ ఇచ్చి నిన్ను మార్చాలన్నదే ఆ యొక్క కర్మ యొక్క ఉద్దేశ్యం. అంతేకాని కఠినమైన శిక్షలు విధించాలి. వీడిలా చేశాడు, దుర్మార్గుడు, అలా చేశాడు. ఇది కాదు కర్మ యొక్క ఉద్దేశ్యం ఎప్పుడు కూడా. అందుకని మార్పు దీనికోసమే వెయిట్ చేస్తుంది ఎప్పుడు కూడా యూనివర్స్. నెక్స్ట్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ద లా ఆఫ్ గ్రోత్. మీరు కర్మను అనుభవిస్తున్నప్పుడు కేవలం ఒకే ఒక మాట అనుకోవాలి. ఏదైనా సరే మనం కర్మను అనుభవిస్తున్నప్పుడు మనం అనుకోవాల్సిన మాట ఏంటంటే, ఈ ఈ కష్టము, ఈ బాధ నేను నేర్చుకోవడానికే ఇది వచ్చింది నా వద్దకి. ఏం నేర్చుకోవాలి? ఇక్కడ నేనేదో నేర్చుకునేదుంది. ఆ నేర్చుకోవడం నేనేం నేర్చుకోవాలి అని మనకు మనం ప్రశ్న వేసుకోవాలనమాట. అదే దానినే మనం పరివర్తన. అంటే ఇక్కడ నేనేదో కష్టం అనుభవిస్తున్నాను. వాళ్ళ వల్లొచ్చింది, వీళ్ళ వల్లొచ్చిందని చెప్పట్లేదు. ఏమనుకుంటున్నాం? ఇక్కడ నాకొక బాధొచ్చింది. ఓకే. వచ్చింది. దాని నుంచి నేనేం నేర్చుకోవాలి? ఇక్కడ నేనేదో లెర్నింగ్ ఉందబ్బా! నేనేదో మార్చుకునేదుంది అని మన గురించి మనము చెక్ చేసుకుంటున్నాం. అప్పుడు మన లోపల పరివర్తన వస్తుంది. మీలో గ్రోత్ ఉండాలంటే మిమ్మల్ని మీరు ఆహ్ వెనకేసుకొని రాకండి. మనం అభివృద్ధి చెందాలంటే ఆత్మ పరిశీలన, సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. చాలా మంది వెనకేసుకొస్తారు. నేను చేసిందే కరెక్ట్. నేను అవతల వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టలేదులే. అట్లా అనుకుంటుంటాం. కానీ మన మనసుని ఎప్పుడు మనం వెనకేసుకొని రాకూడదు. అందుకే ఇక్కడ మనం సెల్ఫ్ చెక్ ఆత్మ పరిశీలన అన్నది చేసుకోవాలి. నేను చేసింది నాకు తిరిగి వచ్చింది కదా! అని మనం బాధపడుతున్నాము అంటే బాధ పెట్టామనే కదా! అని అర్థం చేసుకోవాలనమాట. అయితే చాలా మంది ఈ మాట అంటుంటారు. నన్ను ఇంత బాధ పెట్టావు కదా! నువ్వు ఇంతకింతకు అనుభవిస్తావు అని ఈ రొటీన్ డైలాగ్ ఇది వస్తూ ఉంటది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. సరే మనం ఒక బాధపడుతున్నాము. ఒక కష్టం మనకు వచ్చింది అనంటే, మరి ఆ కష్టాన్ని, ఆ బాధను మనం అవతలి వాళ్ళకి ఎవరికో పెట్టినందుకే కదా! అంతకంతాయి మనకు తిరిగొచ్చింది అని మనం అవగాహన చేసుకోవాలనమాట. కానీ దానిని అవగాహన చేసుకోకుండా మనము మాత్రం అవతలి వాళ్ళను ఈ మాట అంటుంటాం. కాబట్టి మనం అవతలి వాళ్ళని అనే ముందు, సరే నేను ఈ బాధను అనుభవిస్తున్నామంటే నేను ఇంతకంత ఏదో చేసుంటేనే కదా! ఈ బాధ నాకొచ్చింది అన్నది మనం అవగాహన చేసుకోవాలనమాట. ఎప్పుడైతే అది అవగాహన చేసుకుంటామో అప్పుడే మన ఎదుగుదల అన్నది ప్రారంభమవుతుంది. అందుకే ద లా ఆఫ్ గ్రోత్‌లో మనం ఇది నేను నేర్చుకోవడానికే ఈ సమస్య అన్నది నా దగ్గరికి వచ్చింది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఉండాలన్నమాట. నెక్స్ట్ ద లా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అంటే మీ జీవితంలో మీకు మంచి జరిగినా, చెడు జరిగినా దానికి మీరే బాధ్యులు. గతంలో మనము దుష్కర్మలు చేశాం కాబట్టి అనుభవిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు రెస్పాన్సిబిలిటీని మార్చండి. మీ పక్కవాడి జీవితాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకోండి అని చెప్తున్నారు.
ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆంజనేయుడు. ఆంజనేయుడు శ్రీరాముడికి కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తాడు. ఎప్పుడు అనంటే శ్రీరాముడు అడవికి వస్తాడు. అడవికి వచ్చిన తర్వాత సీతమ్మ రావణాసురుడిని రావణాసురుడు తీసుకువెళ్తాడు కదా! తర్వాత వాళ్ళు అడవుల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఆంజనేయ స్వామి కలిసినప్పుడు ఏమైంది? మీరెంతో తేజోవంతంగా ఉన్నారు. ఎంతో అద్భుతంగా ఉన్నారు. కానీ ఎందుకో మీరు దిగులుగా కనిపిస్తున్నారు. ఏమైంది? మీకొచ్చిన కష్టం ఏంటి? అని జెప్పి ఆంజనేయ స్వామి అడుగుతాడనమాట. అప్పుడు అప్పుడు లక్ష్మణుడు చెప్తాడు. మా వదిన్ని ఈ విధంగా రావణాసురుడు అనే వ్యక్తి ఎత్తుకెళ్ళాడు. ఎక్కడ ఉన్నారో తెలుస్తలేదు. మేము వాళ్ళ వాళ్ళను వెతుకుతున్నాము అన్నట్టుగా చెప్పినప్పుడు, సరే మీరు వెతుకుతున్నారు కదా! మీలాంటి కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్న వారికి మీరు సహాయం చెయ్యండి అని రా ఆంజనేయ స్వామి శ్రీరాముడికి కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తాడు. అయితే ఆహ్, సేమ్ వాలి కూడా సుగ్రీవుడు కూడా ఏంటంటే, తన అన్న వాలి తన సామ్రాజ్యాన్నంతా తీసేసుకొని, తన భార్యను కూడా తీసుకొని తన దగ్గరనే బెట్టుకుంటాడు. సుగ్రీవుడు తన భార్యను కోల్పోయి ఉంటాడనమాట. అందుకని సరే మీరు సుగ్రీవుడికి తన భార్యకు రాజ్యం గురించి మీరు సహాయం చెయ్యండి. ఎప్పుడైతే మీరు ఆ విధంగా అంటే ఎవరైతే మీలాంటి కష్టాలు అనుభవిస్తున్నారో, అలాంటి రెస్పాన్సిబిలిటీని మనం తీసుకున్నప్పుడు ఏమవుతుంది అనంటే, ఆటోమేటిక్‌గా హ్మ్. హ్మ్. మ మనకు మనకు కూడా ఆ రూట్స్ అనేటివి దొరుకుతాయన్నమాట. మనం ఏదైతే సమస్య గురించి వెతుకుతున్నామో, ఏదైతే బాధపడుతున్నామో దాని గురించి అవి దొరుకుతాయన్నమాట. అందుకే లా ఆఫ్ రెస్పాన్సిబిలిటీలో ఏంటంటే హ్మ్. మనం మనం రెస్పాన్సిబిలిటీతో ఉంటూ పక్కవాడిని కూడా మనం పక్కవాడిది ఏదైతే కష్టం ఉందో దాన్ని కూడా మనం రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఆహ్, పక్కవాడికి హెల్ప్ చేయాలి. ఎప్పుడైతే పక్క వాళ్ళకి హెల్ప్ చేశామో ఈ ఆటోమేటిక్‌గా చూడండి రాముల వారికి కూడా అలాగే అయింది. ఇప్పుడు సుగ్రీవుడికి చక్కగా హెల్ప్ చేశాడు. చేసినప్పుడు సుగ్రీవుడు చక్కగా పక్కన ఉండి ఒక రాజుగా ఉండి, ఆ రాజ్యంలోని అందరిని వానరుల చేత ఆ యొక్క వారధిని నిర్మించి చక్కగా యుద్ధం చేసి సీతమ్మని తీసుకోవడానికి ఎంతో హెల్ప్ చేస్తాడు. అంటే ఎప్పుడు కూడా మనం ఆ యొక్క రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ద లా ఆఫ్ ఫోకస్. దీంట్లో ఏంటంటే నీ దృష్టి దేని మీద ఉంటే అది సృష్టి అవుతుంది. నీకు కావాల్సిన దాని మీద, మీ లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెట్టండి. అంటే మన దృష్టి ఎక్కడ ఉందో సృష్టి అక్కడే ఉంటుంది అని చెప్తూ ఉంటాం క్లాస్‌లలో. అంటే ఇక్కడ మన దృష్టి దేని మీద ఉంటే ఆటోమేటిక్‌గా సృష్టి కూడా అదే జరుగుతుంది. అందుకే ఇక్కడ ఎగ్జాంపుల్‌గా మిలారేప జీవితాన్ని తీసుకుందాం. మిలారేప జీవితం ఏంటంటే ఆయన ఆహ్, నేను బుక్ అయితే చదవలేదు. జస్ట్ కొన్ని కొన్ని పాయింట్స్ మాత్రమే ఆయన గురించి నాకు తెలుసు. అయితే మిలారేప గారు ఏంటంటే తన తండ్రిని నాశనం చేసిన బంధువర్గాన్నంతా నాశనం చెయ్యాలని చెప్పేసి తాంత్రిక విద్యను నేర్చుకుంటాడనమాట. ఆ తాంత్రిక విద్యల్లో నేర్చుకొని ఎంతో సాధన చేస్తాడు. ఎంతో నాలెడ్జ్‌ని పొందుతాడనమాట దాంట్లో. తాంత్రిక సాధకుడయిపోతాడనమాట. ఇంకా ఆ తాంత్రిక శక్తితో అతనేంటంటే ఇంకా ఉరుములను సృష్టిస్తాడు, చేతబడులు చేస్తాడు, కాష్మోరాలను నిద్రలేపుతాడు. ఇలా అన్నింటిని ఎంతో భయంకరంగా ఎన్నో చేసేస్తాడు. ఆయన్ని చూస్తేనే ప్రతి ఒక్కరు కూడా వణికిపోతుంటారనమాట భయంతో. అలా సృష్టిస్తాడు. ఇదే గొప్పది అని అనుకుంటాడనమాట. అతడు చేస్తున్న పని ఎంతో గొప్పది అని ఫీల్ అవుతాడు మిలారెప. కానీ ఒకరోజు రియలైజ్ అవుతాడు. ఇదేంటి నన్ను చూసి అందరూ భయపడుతున్నారే కానీ ఎవ్వరు నన్ను ఇష్టపడట్లేదు. ఎందుకు అని చెప్పేసి అతనిలో ఒక క్వెషన్ ఒస్తుంది. అయితే ఆ క్వెషన్‌ని ఆన్సర్ తెలుసుకోవడానికి మార్పా అనే ఒక గురువు దగ్గరికెళ్తాడనమాట. ఆ మార్పా గురువు దగ్గరికెళ్ళినప్పుడు ఏంటంటే, అతను వెంబడే ఇప్పట్లాగా ధ్యానం నేర్పిస్తాను రండి కూర్చోండి అని చెప్పి ఎవరు నేర్పించే వాళ్ళు కాదప్పుడు. అప్పట్లో ఎంతో నమ్మకము. అతడికి ఎన్నో టెస్టులు పెట్టి అతడు సరైన వాడా? కాదా? అన్నీ తెలుసుకున్న తర్వాతనే ఈ మోక్ష మార్గం వైపు ప్రయాణించే నాలెడ్జ్ అనేది చూయిస్తారనమాట. ఆ మార్గాన్ని చూయిస్తారు. అయితే ఈ మార్పా గురువుకు అంతా తెలుసు. ఇతని గురించి మిలారేప జీవితం గురించి. అతడు ఏమేమి చేశాడు, ఏంటి అన్నది. అయితే అతడు ఎన్నో ఆహ్, పరీక్షలు పెడతాడన్నమాట. ఎన్నో పరీక్షలు పెట్టినా కూడా
అతడు ఆ మార్ప అనే గురువును వదిలిపెట్టాడనమాట. అయినా అప్పుడు ఇంకా ఓకే. ఇతడికి ఇక బోధించవచ్చు అని ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు ఆ గురువుగారు ఆయనకు మిలారేప గారికి ఆ యొక్క ధ్యాన మార్గం దీని గురించి బోధిస్తాడనమాట. అన్ని శక్తులు ఉంటాయి. ఈ సృష్టిలో ప్రతి ఒక్క శక్తి ఉంటుంది. ఈ సృష్టిలో బ్లాక్ మ్యాజిక్ పై దృష్టి పెడితే ఆ శక్తులు వస్తాయి. తంత్ర విద్యపై దృష్టి పెడితే తాంత్రికులవుతారు. స్పిరిచువాలిటీ సాధన చేయండి. స్పిరిచువాలిటీ మీద దృష్టి పెట్టండి. స్పిరిచువాలిటీ వస్తుంది. అంటే మనం ఏ దాని మీదైతే దృష్టి పెడతామో అదే మీ దగ్గరికి వస్తుంది. అదే సృష్టించబడుతుంది. అందుకే జ్ఞానం మీద దృష్టి పెట్టండి. ఎప్పుడైతే జ్ఞానం మీద దృష్టి పెడతారో ఆటోమేటిక్‌గా అన్ని దాంట్లో ఉంటాయి. అందుకే మనకు వంశీ సార్ చూడండి, జ్ఞాన సిద్ధి అడగండి అంటాడు. 36 బ్రీతింగ్స్‌లో జ్ఞాన సిద్ధి అడగండి. అంతా వస్తుంది. మీకు ఏది కావాలో అదొస్తుంది అంటారు. జ్ఞాన సిద్ధి అడిగినప్పుడు మనకు కర్మలు చూయిస్తారు, గుణాలు చూయిస్తారు, మనం మార్చుకోవాల్సింది ఏంటో చూపిస్తారు. మన జీవితంలో మనం ఏం తప్పు చేస్తున్నామో చూయిస్తాము. జ్ఞానాన్ని బోధిస్తారు. రకరకాల కోణాలుంటుంది. అందుకే జస్ట్ జ్ఞానం ఒక్కటి పట్టుకోండి. ఆటోమేటిక్‌గా అన్ని దాంట్లోనే ఉంటాయి. ఎందుకంటే జ్ఞానమే మోక్షం కాబట్టి. అందుకే ఇక్కడ లా ఆఫ్ ఫోకస్‌లో ఏంటి అనంటే, మనం మన లక్ష్యం మీద దృష్టి పెట్టాలి. ఒక లక్ష్యం ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టినప్పుడు ఆటోమేటిక్‌గా మన జీవితం చాలా చక్కగా, అద్భుతంగా సాగుతుందనమాట. నెక్స్ట్ లా ఆఫ్ గివింగ్. ఇవ్వడం ప్రారంభించినప్పుడే రావడం ప్రారంభమవుతుంది. ఈ చాలా మంది ఏం చెప్తారంటే, డబ్బులొచ్చాక మేము సేవ చేస్తామండి అని చెప్తుంటారు. కానీ వాళ్ళు ఎప్పటికి ఏమీ చెయ్యలేరు. ఎందుకు అనంటే వాళ్ళకెప్పటికి రావు. అంటే ఎందుకు అనంటే ఫస్ట్ ఇవ్వడం ప్రారంభిస్తేనే రావడం అనేది వస్తుంది అన్న సూత్రం అర్థం గాక మాకొస్తేనే ఇస్తాం అన్న దాంట్లో కూర్చుండిపోతారు. అవెప్పటికి రావు. వీళ్ళెప్పుడు ఇవ్వరనమాట. దీనికి ఎగ్జాంపుల్‌గా మనమేంటంటే, ఇప్పుడు మనం మన ఏటీఎం దగ్గరికి వెళ్లి డబ్బులు కావాలి అని చెప్పి, ఆ ఏటీఎం ముందు కూర్చొని మనము డబ్బులు కావాలి అంటే వస్తాయా? రావు. దానికంటే ముందు ఏంటి అంటే, మన అకౌంట్‌లో డబ్బులుండాలి. అకౌంట్‌లో డబ్బులుండాలి. మళ్ళీ ఏటీఎం దగ్గరికి కూడా వెళ్లి కరెక్ట్ ఆ కార్డ్ పెట్టాలి, పిన్ నంబర్ చేయాలి. అవన్నీ చేస్తేనే కదా మనకు డబ్బులొచ్చేది. అదే విధంగా నీకి ఎ హ్మ్. నీకిప్పుడు ఆ డబ్బు కావాలి అంటే, గతంలో నువ్వు ఎవరికైనా సహాయం చేసైనా ఉండాలి. అంటే ఇప్పుడు యూనివర్స్‌ని మనం కోరుకుంటున్నాం. నాకు డబ్బు కావాలి. డబ్బు కావాలి అనంటే గతంలోనో, గత జన్మల్లోనో నువ్వు ఎవరికైనా హెల్ప్ చేసుండాలి. ఆ విధంగా. హెల్ప్ చేసినప్పుడే నీకు హెల్ప్ అందించబడుతుంది. అందుకే కదా! నువ్వు ఏదైతే ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అని చెప్పేది ఇందుకోసమే. ఇక్కడ హ్మ్. హ్మ్. అంటే మన అకౌంట్‌లో పుణ్యకర్మ జమై ఉండాలి. అప్పుడే అకౌంట్‌లో ఓకే. ఈవిడ పలానా సమయంలో అవసరానికి సహాయం చేసింది. కాబట్టి ఈమెకు సహాయం మనం చెయ్యొచ్చు అని యూనివర్సు ఈ ఎవ్వరి దగ్గర నుంచైనా సరే నీకు ఆ అవసరాన్ని తీరుస్తుందనమాట. హ్మ్. మన అకౌంట్‌లో డబ్బులు లేకుంటే నువ్వు ఏటీఎం దగ్గరికి వెళ్లి బతిమిలాడినా కూడా రావన్నమాట. ఫస్ట్ మన అకౌంట్‌లో ఉండాలి. ఉంటేనే వస్తాయి. అందుకే వేరే ఏ కార్డ్ పెట్టి ప్రయత్నించినా రావు. అలాగే మనం ఎన్ని సంకల్పాలు పెట్టినా రావు. ఈ సంకల్పాల విషయంలో కూడా మనం దీన్ని క్లారిటీ తీసుకోవాలి. చాలామంది సంకల్పాలు పెట్టాం. అయినా డబ్బులు రావట్లేదు అని అంటుంటారు. ఎందుకు రావు అనంటే వాళ్ళు గత జన్మల్లో దానికి సంబంధించిన సహాయం ఎవరికైనా చేసి ఉండాలి. ఇచ్చి ఉండాలి. ఇచ్చినప్పుడే ఆ యొక్క సంకల్పం నెరవేరుతుంది. కాబట్టి ముందుగా అకౌంట్‌లో బ్యాలెన్స్ ఉండాలి. బ్యాలెన్స్ ఉందనుకోండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రా చేసుకుంటాం. దాంట్లో పుణ్యకర్మ ఉంటే ఖచ్చితంగా యూనివర్స్ నుంచి మనకు సహాయం వస్తుంది. ముందుగా ఈ రూల్ పాటించాలి. అంటే ఇవ్వడం ఇస్తేనే వస్తుంది అన్న రూల్ పాటించాలన్నమాట. ఈ ఏవైతే రూల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఆహ్ ఇందులో ఒక పార్ట్ అనమాట. లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఒక పార్ట్ అనమాట. నువ్వు ఏ హెల్ప్ చెయ్యకుండా, ఏమి చెయ్యకుండా నేను సంకల్పం పెడతాను. నాకు డబ్బులు రావాలి అంటే ఎంత సంకల్పాలు పెట్టినా వృధా మాస్టర్స్. అందుకే ఫస్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. గతంలో ఇవ్వలేదు. ఓకే. గత జన్మల్లో ఇవ్వలేదు. ప్రస్తుతం ఇవ్వండి. సరే ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకున్నారు కదా! ఇప్పుడైనా ఇవ్వడం ప్రారంభించండి. సరే గత జన్మల్లో అజ్ఞానంతో ఇవ్వలేదు.
ఇట్స్ ఓకే. ఇప్పుడు ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. అయితే మీ దగ్గర 1000 ఉందనుకోండి, 100 ఇవ్వండి. 100 ఉందనుకోండి, రూ. 10 ఇవ్వండి. రూ. 10 ఉన్నాయనుకోండి, ఒక్క రూపాయి ఇవ్వండి. అంటే మీలో మీ దగ్గర ఏదైతే ఉందో దానిని కొద్ది మొత్తంలో ఇచ్చినప్పుడే మీకు యూనివర్స్ అనేది మీకు చక్కగా సహాయం చేస్తుంది. అలా కాకుండా నాకు డబ్బులొచ్చాక దాన ధర్మాలు చేస్తాను, సేవ చేస్తాను అని అంటూ ఉంటారు చాలామంది. అలాంటి వారు ఎప్పటికీ చెయ్యలేరు. ఎందుకంటే అవి రావు కాబట్టి. అందుకే మెయిన్‌గా గుర్తుకుపెట్టుకోండి. మీకు ఏదైనా సరే కావాలి అంటే ఫస్ట్ మీరు ఇవ్వాలి. ఇస్తేనే వస్తుంది అని ఈ యొక్క లా ఆఫ్ గివింగ్ అన్న రూల్‌లో ఇస్తేనే వస్తుంది అని మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ద లా ఆఫ్ కనెక్షన్. ఈ విశ్వంలో ప్రతీదీ కూడా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇందులో అందరం ఒక చక్రం. ఒకళ్ళు ఇంకొకరిని గౌరవిస్తూ ఉండాలి. ఈ యూనివర్స్‌లో. అంటే అందరిని అంగీకరిస్తూ, అందరిని గౌరవిస్తూ ఉండాలి. వీళ్ళంతా వెధవలు, వేస్ట్ అని ఎవరిని కూడా మనం అనకూడదనమాట. ఎందుకు అనంటే ప్రతి ఒక్కరము కూడా ఈ యొక్క చక్రంలో భాగమై ఉన్నాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలకను పాము తింటది. కానీ మనం పామును అంగీకరిస్తామా అంటే అంగీకరించం. చంపేద్దాం అంటాం. చంపితే ఎలా? ఎలకల్ని ఎవరు తినాలి? లేదంటే ఎలకలంతా కూడా పెరిగిపోయి పంటలు తినేస్తాయి. ఎలక ఎలకను పాము తింటది. పామును గద్ద తింటది. గద్దని ఇంకోటి తింటుంది. ఇలా ఇదంతా కూడా కర్మచక్రం అన్నమాట. ఒక మనిషికి మాత్రమే హింస చేసే హక్కు లేదు. ఎందుకు అనంటే మనిషికి మాత్రమే అవేర్‌నెస్ ఉంది కాబట్టి. అందుకే మనం ఎవ్వరిని తినకూడదు. అందుకే సృష్టిలో ఉన్న ప్రతి కనెక్టివిటీని మనం గౌరవించాలి. ఏ ఒక్కదాన్ని అసమతుల్యం చేసినా ఆ పెయిన్ మళ్ళీ అనుభవించాలి. ఎలా అంటే ఒకసారి మనకు మిడతల దండు అన్నది ఎఫెక్ట్ వచ్చింది. అప్పుడు ఏంటంటే ఆ మిడతల దండు పంటలను నాశనం చేసింది. ఎందుకు అనంటే వాటిని మనం వాటిని కంట్రోల్ చేస్తున్న పిచ్చుక జాతిని మనం నాశనం చేశాం. అది ఏదైనా కావచ్చు. ఒక రేడియేషన్ ద్వారా కావచ్చు, పెస్టిసైడ్స్ వల్ల కావచ్చు. ఎలా అంటే అలా. కానీ మనం ఆ పిచ్చుక జాతిని నాశనం చేశాం కాబట్టి ఆ మిడతల దండు అనేది మన మీద ఆ పంట పొలాలు అవన్నీ కూడా నాశనం చేసింది. అందుకే ఇక్కడ దేనిని కూడా అసమతుల్యం చెయ్యకూడదు. అసమతుల్యం చేసినప్పుడు అది ఖచ్చితంగా ఆ పెయిన్ అన్నది ఖచ్చితంగా మళ్ళీ అనుభవించి తీరవలసి ఉంటుంది. అదే విధంగా కరోనా టైంలో కూడా మనం య ఎందుకు ఇంట్లో కూర్చున్నాం అంటే, ఎందుకంటే ఎన్నో కోట్ల జంతువులను చంపేసాం. అందుకనే ఆ టైంలో అక్కడ అన్నీ కూడా నాన్ వెజ్ తినడము అవన్నీ కూడా బందయిపోయి చక్కగా వెజిటేరియన్‌లోకి వచ్చి ఆ కరోనా టైంలో ఎన్నో రూల్స్ పాటించాం. ఎందుకు అనంటే మనం అక్కడ ఎన్నో జంతువులు హింస జరుగుతుంది. ఆ హింస తగ్గించడానికే ఆ కరోనా టైంలో అలా జరిగింది. నెక్స్ట్ పాయింట్ ద లా ఆఫ్ ప్రెజెన్స్. మనం ఎప్పుడు వాస్తవంలో జీవించాలి. ఊహల్లో జీవించకూడదు. అయితే ఎప్పుడు కూడా మనము వాస్తవంలో ప్రెజెంట్‌లో జీవించాలన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మబ్బులను చూసి ముంతలో నీళ్లు వంపింది అన్న సామెత గుర్తుంది కదా మాస్టర్స్. అందులో అదేంటంటే హిమాచల్ ప్రదేశ్ ఆ ప్రాంతంలో ఉండే కొండ ప్రాంతంలో వాళ్ళ ఉద్దేశించి ఈ సామెత వచ్చింది. అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది ఒక ఆవిడ ఏం చేసిందంటే చాలా కష్టపడి కింద ఎక్కడో నీళ్లు పారుతుంటే అక్కడికెళ్ళి నీళ్ళన్నీ కష్టపడి తన ఇంటికి తెచ్చుకుంది. తన ఇల్లేమో కొండ ప్రాంతంలో పైన ఎత్తున ఎక్కడో ఉందన్నమాట. ఆ నీళ్ళన్నీ తెచ్చుకొని పెట్టుకొని కూర్చుంది. ఈవినింగ్ అంతా కూడా సాయంత్రం అంతా మబ్బులు కమ్ముకుంటున్నాయి. అరెరే! వర్షం రాబోతుందేమో, అంత మబ్బులున్నాయి. అవి ఎప్పుడో నిల్వ ఉన్న నీరు కదా! ఇప్పుడు వర్షం వస్తుంది. ఫ్రెష్ వాటర్ పట్టుకుంటానని చెప్పేసి, ఆ తెచ్చుకున్న వాటర్‌నంతా కూడా కిందకి చల్లేస్తుంది. అందుకే మబ్బులను చూసి ముంతలో నీళ్లు వంపింది అన్న సామెత వచ్చిందన్నమాట. అక్కడ ఆమె ముంతలో నీళ్ళన్నీ వంపేసరికి, ఆ మబ్బులు కాస్త ముందుకెళ్ళిపోయాయి. ఇంకా వర్షం పడలేదు, ఏమీ పడలేదు. అంటే తన కష్టమంతా కూడా వృధా అయిపోయింది. అంటే ఊహల్లో జీవించింది. వర్షం పడేటప్పుడు కావాలనుకుంటే చేసుకోవచ్చు ఆ పని. కానీ ఆమె ఏం చేసింది? ఊహించుకున్నది. ఊహించుకొని తను ఆ విధంగా చేసింది. అట్లాగే మనం మన నిత్య జీవితంలో రియల్ ఎస్టేట్‌లో కూడా ఇలాగే మన జీవితాలని ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి వడ్డీలని, చక్రవడ్డీలని ఇలా చేస్తూ మన జీవితాలని ఎంతో నాశనం చేసుకుంటున్నాం. ఇక్కడ అదొస్తది, ఇక్కడ అదొస్తది, ఇక్కడ ఇదొస్తది, ఎంతో డెవలప్ అవుతది. మనకెన్నో డబ్బులొస్తాయి అని చెప్పేసి ఆ ల్యాండ్ కొనుక్కొని ఎన్నో అప్పుల పాలు చేసి,
ఆ అప్పుల వారికి ఆ అప్పులు కట్టలేక, వాళ్ళని పోషించలేక, ఇంట్లో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూడలేక ఆహ్, ఎన్నో నరకయాతన అనుభవిస్తుంటాం. ఇవన్నీ ఎందుకు కారణం అంటే, మనం ఊహల్లో జీవించినప్పుడే ఇలాంటి కష్టాలు అనుభవిస్తాం. అందుకే ప్రెజెన్స్‌లో జీవించాలి. ద లా ఆఫ్ ప్రెజెన్స్‌లో ఏంటంటే, మెయిన్‌గా ఎప్పుడు వాస్తవంలో జీవించాలి. వా ఇక్కడ ఈ నరకానికి ఏదైతే మనము ఊహల్లో జీవిస్తూ నరకం అనుభవిస్తామో, ఆ నరకానికి మెయిన్ కారణం ఏంటంటే అత్యాశ. ఆ అత్యాశ వల్లనే మనం ఆ నరకయాతన పడవలసి ఉంటుంది. అందుకే అత్యాశ అనేది ఉండకూడదు. ద లా ఆఫ్ ప్రెజెన్స్‌లో ఏంటంటే అత్యాశ అన్నది ఉండకూడదు. మనం ఈ క్షణంలో జీవించాలి అన్నది మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ ద లా ఆఫ్ చేంజ్. మనల్ని మనం మార్చుకోనంత వరకు జీవితం ఏమాత్రం మారదు. అంటే ఇక్కడ మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి. అంగుళీమానుడున్నాడు ఎగ్జాంపుల్. అంగుళీమానుడు ఏంటంటే తన తను అడవిలోకొచ్చే ప్రతి ఒక్కరిని కూడా చంపేస్తూ ఆహ్, ఆహ్, బెదిరిస్తూ, భయపెట్టిస్తూ ఉండేవాడు. ఒకసారి బుద్ధుడు వచ్చినప్పుడు నిన్ను చంపేస్తానంటే, "సరే కాని" అంటాడు. ఇదేంటి ఇన్ని రోజుల నుంచి నేను ఎవరినన్నా కూడా అందరూ భయపడేవాళ్ళు. నువ్వు మాత్రం ఎలా సైలెంట్‌గా ఉండిపోయావు అన్నట్టుగా అడిగినప్పుడు "సరే నీ దగ్గర ఏదో నాలెడ్జ్ ఉంది నాకు నేర్పించు" అంటాడు. అంటే సరేరా అయితే కూర్చో అని చెప్పి బుద్ధుడు జ్ఞానాన్ని బోధించి, సరే ఇంకా తన వేషధారణ మార్చి, గుండు కొట్టించి భిక్షాటనకు పంపిస్తాడు. భిక్షాటనకు పంపించినప్పుడు అందరూ బాగా కొట్టి, హింసించి, అతని శరీరానికి చిత్ర విచిత్రంగా అంతా చేసేసి పంపిస్తారనమాట. బాగా హింసిస్తారు. ఎన్ని కొట్టినా, ఎన్ని చేసినా ఆయన ఏమి మాట్లాడడు. బుద్ధుడు ఒకరోజు అడుగుతాడు. "అంగుళీమాల ఇంత బాధ అనుభవిస్తున్నావు గదా! నీకు కోపం రావట్లేదా? వాళ్ళందరూ కొట్టినప్పుడు, చేసినప్పుడు" అంటే నాకు కోపం రావట్లేదు. ఎందుకంటే నేను గతంలో వాళ్ళ ఈ కుటుంబ సభ్యులని ఎంతోమందిని చంపాను కదా! వాళ్ళిప్పుడు నన్ను కొడుతున్నారు అంతే కదా! అని చెప్పేసి అంటాడు. అయితే ఎవరైతే నా వల్ల అంత బాధపడ్డారని రియలైజ్ అవుతారో, నా వాస్తవానికి నేనే కారణం అనే వాళ్ళకు నేనెంత బాధ పెట్టానురా ఈశ్వర అని ఫీల్ అవుతారో వారి కర్మ మంచులా కరిగిపోతుంది. అందుకే మనం కర్మ విపాక ధ్యానంలో కూడా చెప్పుకునేది ఇవే పాయింట్స్. అందుకే ఫీల్ అవ్వండి. ఏదైనా సరే మన భావనే మన సృష్టి. మనం ఆ భావన నుంచే మనకు రియలైజేషన్ ఏవైనా వచ్చేది. ఊరికే నోటితో చెప్తే సరిపోదు. రియలైజేషన్ అనేది రావాలి. అందుకే మిమ్మల్ని మీరు మార్చుకోనంత వరకు సృష్టి ఏమీ మారదు. అందుకే మనల్ని మనం మార్చుకోవాలి. నెక్స్ట్ పాయింట్. ద లా ఆఫ్ పేషెన్సీ. ఆహ్, ఎప్పుడైతే మనం అంటే పేషెన్సీ అంటే ఏంటంటే ఉపేక్ష. ఉపేక్షతో ఉన్నామో మన కర్మల్లో బ్లాక్స్ అన్నీ క్లియర్ అవ్వడం ప్రారంభిస్తాయి. నా బాధకు నేను కారణం. మిగిలిన వారెవరు కాదు అనుకున్నప్పుడు మనకు పేషెన్సీ వస్తది. వాళ్ళను క్షమించగలుగుతాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ వశిష్ఠుడున్నాడు. వశిష్ఠుడు తన 100 మంది కుమారులను విశ్వామిత్రుడు చంపినప్పుడు నా వాస్తవానికి నేనే కారణం. వాళ్ళ ప్రారబ్ధానికి వాళ్ళ కారణం అని చెప్పేసి అనుకున్నాడే కానీ, నో విశ్వామిత్రుడు కారణం ఇలా అని ఎప్పుడు అనుకోలేదనమాట. తను ఎప్పుడూ కూడా ఉపేక్షతో ఉన్నాడు. అంటే ఉపేక్ష అంటే ఏంటంటే, సరే మారతాడు. నా నా సమయం నాకొస్తుంది. అవతలి వాళ్ళు మారుతారు అని అనుకుంటూ ఉండడం అన్నమాట. అంటే ఆ మార్పు మారుతారు అన్న పాజిటివ్ ఆలోచనలతో ఉండడం. అంతేకాని దానినే ఉపేక్ష అంటారు. అలా వశిష్ఠుడు 100 మంది కొడుకులు చనిపోయినా ఒక్క మాట కూడా మాట్లాడడు. వాళ్ళ వాస్తవానికి వాళ్ళు కారణం, నా వాస్తవానికి నేను కారణం అంటాడు. కానీ బాధైతే ఉంటుంది కదా! ఆ బాధతో ఆయన అగ్నిలోకి వెళ్లి చనిపోదాం అంటే ఆత్మాహుతి చేసుకోవాలనుకుంటాడు. అప్పుడు అగ్ని ఆరిపోతుంది. పైనుంచి దూకి చనిపోవాలనుకుంటాడు. వాయుదేవుడు తెచ్చి కింద పెడతాడన్నమాట భూమి మీద. నీటిలో దూకితే ఆ సముద్రుడు ఒడ్డున తెచ్చి పెడతాడన్నమాట. ఎందుకు అనంటే ఆహ్, అతడు ఎంతో మంచి అద్భుతమైన వ్యక్తి. మీరింకా ఉండాలి. మీ 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 నుంచి ఇంకా జ్ఞానం పొందాలి. ఎంతో అద్భుతమైన వ్యక్తులు అని ఏవి పంచభూతాలు కూడా అంగీకరించవన్నమాట. అతడు మరణించడానికి. అంత అద్భుతమైన వ్యక్తి వశిష్ఠుడన్నమాట. అందుకే ద లా ఆఫ్ పేషెన్స్‌కి ఎవరు అనంటే ఎగ్జాంపుల్‌గా వశిష్ఠుడిని పెట్టుకుంటే క్లియర్‌గా అర్థమవుతుంది. నెక్స్ట్ లాస్ట్ ద లా ఆఫ్ ఇన్‌స్పిరేషన్. ఇది కర్మను మారుస్తుంది. ఈ ఇన్‌స్పిరేషన్ ఏంటంటే మన కర్మను మారుస్తుంది. అంటే మన జీవితం ఇతరులకు ఆదర్శంగా అవ్వాలి. మనం ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా అవ్వాలి. ఎగ్జాంపుల్ ఎవరు అనంటే దీనికి పాండురాజు. పాండురాజు హ్మ్.
అడవికి వెళ్ళి ఇది అందరికీ తెలిసిన స్టోరీనే. అక్కడ ఒక ఋషుల ఆహ్, ఋ ఋషు ఋషుల వేషంలో ఉన్న ఆ 2 మృగాల ఆహ్, మరణానికి ఈయన కారణమవుతాడనమాట. అప్పుడు అతడు శాపం అవి ఉంటాయి. కాకపోతే కానీ ఇతనేంటంటే తను రాజ్యానికి వచ్చి, అరే! నేను ప్రజల్ని కన్నబిడ్డలాగా పాలించాల్సిన నేనే ఒక మృగంలా ఆ యొక్క మృగాలను నేను చంపాను కదా! ఆహ్, ఏంటిది నేను సరిగ్గా లేను అని చెప్పేసి తనకు తానే శిక్షించుకుంటాడు. ఇక్కడ అతనికి ఎవ్వరు శిక్ష వెయ్యరు. నువ్వు ఈ విధంగా చంపావు కదా! నువ్వు ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపో అని ఎవ్వరు శిక్ష వెయ్యరు. కానీ తనకు తాను శిక్ష వేసుకుంటాడు. ఈ పాండురాజులాగా ఎప్పుడైతే మనం రియలైజేషన్‌లో వస్తామో, అప్పుడు ఏంటి అంటే ఎవ్వరు యూనివర్స్ కూడా నీకు శిక్ష వెయ్యదు. ఎందుకంటే నీకు నువ్వే శిక్ష విధించుకుంటున్నావు కాబట్టి, ఆ శిక్ష ఎంతవరకు ఏంటి అన్నది కూడా నువ్వే నిర్ణయం తీసుకోవచ్చు. అలా రియలైజేషన్ అయినప్పుడు ఏంటంటే ఆయన ఆ రాజ్యం నుంచి బయటకు వచ్చి వానప్రస్థం అడవికి వచ్చేసి చక్కగా అక్కడ ధ్యానం చేసుకుంటూ చక్కగా తన బిడ్డలను పెంచు ఆహ్, ఆహ్, బిడ్డలను చక్కటి జ్ఞానవంతులను చేస్తారు. అయితే హ్మ్, వా ఇక్కడ పంచపాండవులు వారు వేరే వేరే చైతన్యాల నుంచి పుట్టిండొచ్చు. కానీ పెంచింది మాత్రం పాండురాజు. పాండురాజు యొక్క జ్ఞానంతోని వాళ్ళు పెరిగారు. అందుకే ఆ యొక్క పాండవులకి పంచపాండవులకు పా పాండు ఆహ్, పా పంచపాండవులు అన్న పేరొచ్చింది. అంటే ఆ పాండురాజు కుమారులు అని. అందుకే కాబట్టి మనం మన పిల్లలకి ఇన్‌స్పిరేషన్‌గా ఉండాలి ఎప్పుడు కూడా. అంతేకాని ఆహ్, ఆహ్, ఎప్పుడు మనము అలవాట్లతో ఉంటూ వాళ్ళని మారమంటే ఎవ్వరు మారరు. అందుకే మనం ఎప్పుడు మన పిల్లలకి, సమాజానికి ఇన్‌స్పిరేషన్‌గా ఉండాలి. ఎప్పుడు ఒకరికి ఆదర్శంగా ఉండాలి. కాబట్టి ఈ లా ఆఫ్ ఇన్‌స్పిరేషన్‌లో ఎవరనంటే మనకు పాండురాజు చక్కగా తనంతకు తానుగా రియలైజేషన్ అవుతూ, నేను ఈ తప్పు చేసినందుకు నన్ను క్షమించు అని తనకు తాను శిక్ష విధించుకుంటాడనమాట. ఇవి మాస్టర్స్ ఈ 12 సూత్రాలు. ఈ విశ్వ సూత్రాలను పాటిస్తే మనం మన సమస్యల్లో నుంచి బయటకు వస్తాం. నా వాస్తవానికి నేనే కారణమని పశ్చాత్తాపం చెందండి. కర్మ ధ్యానం. కర్మ ధ్యానం చేసే ప్రాసెస్ అందరికీ తెలుసు. మళ్ళొకసారి చెప్తున్నాను. రాత్రి పడుకునే ముందు మధ్యరాత్రి మెలుకువ రావాలి అన్న సంకల్పం పెట్టుకోండి. మీకు చక్కగా మధ్యరాత్రి మెలుకువ వస్తుంది. మేలుకున్నప్పుడు ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి, మీరు ఏదైతే కష్టమో, ఏదైతే బాధ అనుభవిస్తున్నారో, దీనికి కారణం ఏంటి నాకు చూపించండి మాస్టర్స్ అని చాలా రిక్వెస్ట్‌గా మాస్టర్స్‌ని 3 సార్లు అడగండి. మళ్ళీ 10 నిమిషాలు ధ్యానం చేయండి. చక్కగా మీకు డ్రీమ్‌లో మాస్టర్స్ మీరు గత జన్మల్లో చేసిన తప్పేంటి అన్నది మీకు చూయిస్తారనమాట. నేను ఈ నియమాల్లో ఎక్కడ తప్పు చేశాను అని అడగండి. మీ శక్తితో, మీ స్పందనతో మిమ్మల్ని మీరు మార్చుకునే ఏకైక అద్భుతమైన మార్గం. అంటే మీ మీ యొక్క భావనతో, మీ యొక్క శక్తితో, మీ స్పందనలతోనే ఈ అద్భుతమైన మార్గం ద్వారా మీరు చక్కగా మీ యొక్క జీవితాన్ని మార్చుకోవచ్చు. మనం మన సమస్యల నుంచి బయటపడడానికి ఇవ్వబడ్డ 12 సూత్రాలు తెలుసుకున్నాం. వీటి ద్వారా మనం మన కర్మలను క్లీన్ చేసుకుందాం. ప్రస్తుతం మన చేతుల్లో ఉంది. ఈ అద్భుత మార్గాన్ని అందించిన వంశీ సార్‌కి హృదయపూర్వకంగా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. ఓకే మాస్టర్స్. మేడం రికార్డింగ్ కంప్లీట్